గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు టాప్లో రెండు ముఖ్యమైన వార్తలను ప్రచురించారు. ఒకటేంటంటే రుణం తీసుకున్నటువంటి వారికి భారీ ఊరట అంటూ ఒక వార్తను చూడొచ్చు మీరు. అంటే ఇల్లు వెహికల్ కొనాలి అనుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త వినిపించింది. రెపో రేట్ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించి, అంటే 0.5% తగ్గించి 5.5%కు చేర్చింది. ఈ ఏడాదిలో చూస్తే ఇంతకు ముందే 2 సార్లు 0.25% చొప్పున కోత విధించడంతో తాజా తగ్గింపుతో కలిపి మొత్తం 1% అంటే 100 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటులో ఊరట కలిగింది అని చెప్పొచ్చు. ఇది సామాన్యులకు, ముఖ్యంగా ఈ ఇంటి రుణం తీసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాహన రుణం తీసుకున్న వారికి కావచ్చు, ప్రయోజనం కలిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడే రుణాలు తీసుకున్న వారితో పాటు కొత్తగా అప్పు తీసుకునే వారికి ఈ మేర ఉపశమనం కలిగించే చర్యలను బ్యాంకులు ప్రారంభిస్తాయి. దీంతో నెలవారీ కిస్తీ అంటే ఈఎంఐ లేదా రుణం చెల్లించేటువంటి కాల వ్యవధి అనేది తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆటంకం రానియను అంటున్నారు ప్రధాని మోదీ. చినాబ్ నదిపై ఎత్తైన వంతెన నిన్న ప్రారంభించారు. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే 6 నూరైనా మూసి ప్రక్షాళన చేస్తా అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇతర ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తాం, నాకేం కోరికలు లేవు, రాష్ట్రాభివృద్ధి తప్ప. కేసీఆర్, ముందు మీ బిడ్డ ప్రశ్నలకు సమాధానం చెప్పండి, నోటీస్ ఇస్తే విచారణకు రాకుండా మాపై విమర్శల. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్న. గంధమల్ల రిజర్వాయర్తో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఇక రైట్ సైడ్ నిన్న కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. సో ఆయన విచారణలో మంత్రి మండలి ఆమోదంతోనే బ్యారేజ్ల నిర్మాణం జరిగింది అని చెప్పినట్టుగా తెలుస్తోంది. నాటి సీఎం కేసీఆర్ నిర్ణయంతోనే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. నాతో పాటు హరీష్, తుమ్మలతో కూడినటువంటి సబ్ కమిటీ నిర్ణయం మేరకే రీడిజైనింగ్ జరిగింది. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటెల రాజేందర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఇది. అయితే తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చినట్టు వెల్లడి. నిర్మాణాల్లో ఆర్థికపరమైన క్రమశిక్షణ లోపించిందా అని జస్టిస్ క్వశ్చన్ చేశారు. ఆర్థిక శాఖకు సంబంధం లేదని ఈటెల పేర్కొన్నారు అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి ఇక్కడ మనకు టాప్ ఐటంగా బీఆర్ఎస్ కాదు డిఆర్ఎస్ అంటూ దయ్యాల రాజ్య సమితితో ప్రమాదం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా తిరుమలాపురంలో బహిరంగ సభ జరిగింది కదా. సో అక్కడ ఆయన ప్రసంగంలో బీఆర్ఎస్ కాదు డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితితో ప్రమాదం అని చెప్పేసి మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ టాప్ ఐటంగా ఇచ్చింది ఆంధ్రజ్యోతి. కొరివి దయ్యాలు వచ్చాయని జనానికి చెప్పి తరిమి కొట్టాలి, ఒక్క నోటీస్కే కేసీఆర్ ఆగమాగం, నన్ను జైల్లో పెడితే తొడగొట్టి పడగొట్టా, మూసి పునరుజ్జీవం చేసి తీరుతా, నన్ను పడగొట్టాలని చూస్తున్నారు, ప్రజలు 10 ఏళ్లు అధికారం ఇవ్వాలి, టీటీడీ తరహాలో వైటీడీఏ పాలకవర్గం, యాదగిరిగుట్టలో యూనివర్సిటీ, గొప్ప విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తాం, స్వామివారికి అపచారం చేస్తే మూల్యం చెల్లించక తప్పదు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈటెల కాళేశ్వరం కమిషన్ ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలానికి సంబంధించి అది కేసీఆర్ నిర్ణయమే అంటూ ఆంధ్రజ్యోతి హెడ్లైన్తో వార్తను ప్రచురించింది. ఆయనతో పాటు నాటి మంత్రివర్గము కాళేశ్వరం బ్యారేజ్లు కట్టాలని తీర్మానించింది. తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర అభ్యంతరాలు తెలిపింది. అక్కడ నీటి లభ్యత లేదంటూ సిడబ్ల్యూసీ లేఖ రాసింది. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. బడుగు రైతే సర్కారు టార్గెట్, నిరుపేదలపైనే ప్రతాపం అంటూ వార్తను హైలైట్ చేస్తూ చెరువులను ఆక్రమించారంటూ సామాన్యుడి ఇంటికి కూల్చివేత, ట్రాఫిక్ ఇబ్బందులంటూ చిరు వ్యాపారి రోడ్డున పడేస్తున్న బుల్డోజర్లు, ఏడాదిన్నరగా హైదరాబాద్ నగరంలో నేలకూలుతున్న నిర్మాణాలకు లెక్కే లేదు, గిరిజన రైతుల పచ్చని పొలాల్లో ఫామా కంపెనీలు, దశాబ్దాలుగా రైతులు నమ్ముకున్న భూముల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ, అదే జీవనాధారంగా బతుకుతున్న బడుగు రైతుల పొలాల్లో గోశాల, 18 నెలలుగా హైదరాబాద్ మహానగరం చుట్టూ సన్న చిన్నకారు రైతుల రోదనలు అంటూ ఈ వార్తనిచ్చారు. అయితే పట్టణాల్లో చెరువులు, ట్రాఫిక్ పేరిట కూల్చివేతలు, నిత్యం ఏదో ఒక చోట నేలమట్టమవుతున్న నిర్మాణాలు, 16 నెలలుగా రైతులకు కంటి మీద కునుకు కరువు, మరోవైపు అసైన్డ్ భూములపై వాలుతున్న పెద్దలు, సన్న చిన్నకారు రైతులే లక్ష్యంగా భూముల దందా సాగుతోంది అంటూ ఈ వార్తను, ప్రధాన వార్తను నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. గంధమల్ల కాళేశ్వరం ప్రాజెక్టు కాదా అన్నటువంటి క్వశ్చన్తో
రైట్ సైడ్లో మీరు ఈ వార్తను చూడండి. అయితే కేసీఆర్ ప్రాజెక్టులకు రేవంత్ శంకుస్థాపన. బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకే సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మళ్లీ భూమి పూజ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం తిరుమలాపూర్లో గంధమల్ల రిజర్వాయర్తో పాటు పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ వార్తను గంధమల్ల కాళేశ్వరం ప్రాజెక్టు కాదా అన్నటువంటి క్వశ్చన్తో వార్తనిచ్చారు. ఇక 10 ఏళ్లు సమయం ఇస్తే $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తా, కేసీఆర్ను పడగొట్టడమే నా లక్ష్యం, అది పూర్తయింది. అద్భుతమైన ఫ్యూచర్ సిటీని ఈ ప్రపంచానికి అందిస్తా, ఎవరు అడ్డం పడ్డా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతా, బెల్ట్ షాపు కోసం మహిళలను భర్తలే పైసలడిగే పరిస్థితి తెచ్చిన తిరుమలాపూర్ సభలో సీఎం రేవంత్. ఇక కాళేశ్వరాన్ని కాదంటే గంధమల్లకు నీళ్లెట్లా, ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు కడుతుంటే కళ్ళప్పగిస్తారా, బీజేపీ ఎంపీలు కన్లు తెరవాలి, బాబుకు కాంగ్రెస్ దాసోహం, అబద్ధాలకు రేవంత్ అంబాసిడర్, గోబెల్స్ ఉంటే ఉత్తమ్ను చూసి ఉరేసుకునేటోడు అంటున్నటువంటి హరీష్ మాటలను ఇక్కడ హైలైట్ చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది. ఇక సిడబ్ల్యూసీ మహారాష్ట్ర అభ్యంతరాల వల్లే రీడిజైన్, కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి ఈటెల ఇచ్చినటువంటి కాళేశ్వరం కమిషన్కి ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ వార్తనిచ్చింది నమస్తే తెలంగాణ. నెక్స్ట్ హన్స్ ఇండియా. నిన్న ప్రధాని చినాబ్ నదిపై ఎత్తైన వంతెనను ప్రారంభించిన విషయం తెలిసిందే కదా. సో ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ పహల్గామ్ ఘటనకు సంబంధించి ప్రస్తావిస్తూ Pahalgam an attack on both Insaniyat and Kashmiriyat. Pradhana Mantri says terror attack would not halt development in Kashmir. And the next news, Starlinks get India license for Satcom services. And all set for Bakrid festivities today. Cop sign toast at checkpost. And 7 Maoists surrender in Dantewada. RBI goes for steepest interest rate cut in 5 years. Home, auto loans get cheaper. ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఇక్కడ పైన టాప్లో మనకు చినాబ్ నదిపై ఎత్తైన వంతెనను ప్రధాని నిన్న ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. సో జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆటంకం రానియను అంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇక రాష్ట్ర పురోగతిలో కీలకం విశాఖ రీజియన్ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే నిన్న నీతి ఆయోగ్ సమావేశంలో మాట్లాడారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. 2032 నాటికి $120 బిలియన్ ఎకానమీ అనేది మన లక్ష్యం. ప్రాజెక్టుల కోసం 1,00,000 ఎకరాలు గుర్తించాలని ఆదేశం. మూలపేట కాకినాడ మధ్య బీచ్ రోడ్డుకు ప్రతిపాదన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు. ఇచ్చింది సరే మిగిలింది ఎప్పుడు, జగన్ 5 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేస్తూ పేదలకు అండ, ఏడాది పాలనలోనే పలు సంక్షేమ పథకాలు అమలు, పెన్షన్లు 4,000కు పెంపు, దివ్యాంగులకు రెట్టింపు, దీపం 2 అమలు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, మిగిలిన సూపర్ 6 పథకాల అమలుకు ఎదురుచూపులు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ మట్టి మేత ప్రజాప్రతినిధుల గుప్పిట్లో గ్రావెల్ అంటూ వార్తను హైలైట్ చేస్తూ టాప్ ఐటంగా ఇచ్చారు. ఇక బిల్డింగ్, రోడ్ మెటల్ మైన్ లీజులు, ఎక్కడికక్కడ సహజ వనరులు బ్లాక్, కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారు. సామాన్యులతో పాటు ప్రభుత్వ ప్రాజెక్టులకు ఇబ్బందులు. ఇలా అయితే అమరావతి పనులు ఎలా అన్నటువంటి క్వశ్చన్తో గ్రావెల్, రోడ్ మెటల్కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి, ముందే దృష్టి సారించని సర్కార్ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఆర్బీఐ డబుల్ బొనాన్జా అంటూ రెపో సిఆర్ఆర్లో భారీ కోత, ఇక రుణాలు మరింత చౌకయ్యే అవకాశం ఉంటుంది, తగ్గనున్న ఈఎంఐల భారం, వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంక్స్, చినాబ్ నదిపై ఇంజనీరింగ్ అద్భుతం, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆటంకం రానియను అంటున్న ప్రధాని. అండ్ సాక్షి. రైతుపై సర్కారు పగాకు అంటూ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో నల్లబర్లి సాగుదారులు విలవిల, 1000 ఎకరాల్లోని పంట కొనేవారు లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు అంటూ ఈ వార్తనిచ్చారు. కుప్పకూలిన శాంతి భద్రతలు అంటూ
సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటుకు సంబంధించి ఈ వార్త. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.